బ్యాక్ టు న్యూస్. తెలంగాణ డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి అవకాశం తనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారాయన. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షిస్తామని చెప్పారు. నార్కోటిక్ సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నార్కోటిక్ బ్యూరోకు ఇటీవల వాహనాలు కూడా ఇచ్చారని డీజీపీ జితేందర్ తెలిపారు. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖ స్పెషల్ సీఎస్ గా బదిలీ చేసింది ప్రభుత్వం. 1992 కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ జితేందర్ ను తెలంగాణ డీజీపీగా నియమించారు. ప్రస్తుతం డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్ ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జితేందర్. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించారు జితేందర్. నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా మొదట విధులు నిర్వర్తించారు. 2025 సెప్టెంబర్లో పదవి విరమణ చేయనున్నారు. డీజీపీగా ఆయన 14 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది.